ఇస్లామాబాద్ వేదికగా 20 గంటల పాటు సాగినటువంటి చర్చలు సఫలం కాలేదు. చర్చలపై రెండు దేశాల మధ్య తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నట్లుగా కనపడుతుంది. ఇరాన్ షరతులు అంగీకరించలేదు అంటూ అమెరికా ఒక ప్రకటన చేసింది. అమెరికా ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చుతోంది. అమెరికా అర్థం లేని డిమాండ్లు పెడితే మేము ఎలా ఒప్పుకోగలుగుతామంటూ ప్రశ్నిస్తోంది. చర్చలు సఫలం అవ్వకపోవడానికి కారణం అమెరికానే అంటూ ఇరాన్ మరొక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. యుద్ధంతో సాధించలేని వాటిని ప్రస్తావించింది అంటూ ఇరాన్ చెప్తుంది. అందుకే అమెరికా షరతులు తిరస్కరించామంటూ ఇరాన్ ప్రతినిధులు చెప్తున్నారు. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందంటూ స్పష్టం చేసింది ఇరాన్. యురేనియం శుద్ధి హర్మూజ్ పైనే ఇరు దేశాల చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. మనందరికీ తెలిసిందే, అసలు ఈ చర్చలు మొదలవడానికి ముందు ఇరాన్ 2 కండిషన్స్ పెట్టింది. అందులో మొదటిది లెబనాన్ మీద దాడులు ఆపాలి అనేది. ఆ విషయంలోనే ఇంతవరకు క్లారిటీ లేదు, మనందరం చూస్తూనే ఉన్నాం. మరోవైపు వాళ్ళ నిధులు ఏవైతే హోల్డ్లో ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేయించాలని చెప్పింది, వాళ్ళ ఆస్తుల్ని. ఆ విషయంలో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తున్నట్లుగా ఉంది. అయితే ఈ చర్చలు జరుగుతున్న దానికి ప్రధానమైన మోటివ్ ఏంటి? యుద్ధం ఆపాలి. అసలు యుద్ధం ఎందుకు మొదలైంది? ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని చేస్తుంది అనేది ఒక కారణం. దీన్ని ఆపడానికి మేము యుద్ధం చేస్తున్నాం, రాడికల్ ఇస్లామిక్ స్టేట్స్ దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉండకూడదు, యురేనియం ఉండకూడదు అనేది, ఎన్రిచ్డ్ యురేనియం ఉండకూడదు అనేది అమెరికా ఇజ్రాయెల్ చెప్పినటువంటి మాట. ఇప్పుడు ఇన్ని రోజుల యుద్ధం తర్వాత మేము దేనికైనా తెగిస్తామని ఇరాన్ చెప్తుంటే, మరోవైపు ఇరాన్ను కూర్చోబెట్టి యుద్ధానికి ముందు ఏవైతే కండిషన్స్ పెట్టారో అవే కండిషన్స్ని ఇప్పుడు ఒప్పుకోవాలి అని చెప్పేసి అమెరికా అడిగితే ఇరాన్ ఎందుకు ఒప్పుకుంటుంది? అసలు ఇరాన్ యుద్ధం చేస్తుందే మాకు న్యూక్లియర్ పవర్ ఉండాలి అని, మాకు ఖచ్చితంగా మేము ఆపు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని అని చెప్పేసి, నువ్వు అదే ఆపు అని చెప్పేసి చెప్తే అది ఎవరి దగ్గర పెట్టాలి ఆ కండిషన్? ఎవరైతే ఓడిపోతున్నారో, ఎవరైతే చర్చలకు కావాలి అని చెప్పి పిలుస్తున్నారో వాళ్ళ దగ్గర స్ట్రిక్ట్ కండిషన్స్ ఏవైనా పెడితే వర్కౌట్ అవుతాయి. కానీ ఇరాన్ మేము ఎక్కడా వెనక్కి తగ్గమని చెప్తుంది. ఇరాన్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్నే అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది యుద్ధంలో. ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకలాజికల్ గేమ్లో కూడా ఇరాన్ పై చేయి సాధించింది. ఇలాంటి టైంలో ఇరాన్ని కూర్చోబెట్టి మా కండిషన్స్ ఒప్పుకోవాలి లేదంటే మేము ఊరుకోమని చెప్తే ఎందుకు ఇరాన్ వింటుంది? ఊరుకోవద్దు, ఏం చేస్తారు అని చెప్పి ఇరాన్ అడుగుతుంది. దట్స్ వాట్ ఇట్ సీమ్స్ లైక్. ఇప్పుడు ఇరాన్ పక్క అమెరికా చెప్తుంది 20 గంటల పాటు చర్చించాం. జేడీ వాన్స్ చెప్తున్నారు కదా, 20 గంటల పాటు మేము చర్చించాం, కానీ ఇరాన్తో మేము చాలా టఫ్ ఫైట్ నడిచింది, మాకు చాలా చర్చలు చాలా సీరియస్గా జరిగాయి, కానీ సక్సెస్ అవ్వలేదు, మరొకసారి మేము చర్చిస్తామని చెప్పి చెప్తున్నాడు జేడీ వాన్స్. సక్సెస్ అయితే అవ్వలేదు, పూర్తిగా ఫెయిల్ అయ్యాయంటే ఇట్ సీమ్స్ ఫెయిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే ఇరాన్ ఒప్పుకోలేని కండిషన్స్ని పెడుతుంది. ఇరాన్ ఏవైతే కండిషన్స్ పెడుతున్నారో వాటిని అమెరికా ఒప్పుకోలేదు, అమెరికా పెడుతున్నటువంటి కండిషన్స్ని ఇరాన్ ఒప్పుకోలేదు. అసలు పాసిబుల్ అవ్వని, అసలు ఇంత పెద్ద యుద్ధం జరుగుతుందే వీటి కోసం అయినప్పుడు మళ్ళీ అవే కండిషన్స్ని పెట్టేలా అయితే ఎందుకు ఈ చర్చలు? ఈ యుద్ధానికి అర్థమే లేదు కదా. సో జస్ట్ టేక్ ఏ లుక్, అసలు వాళ్ళు ఏమంటున్నారనేది మీకే అర్థమవుతుంది. We've been at it now for 21 hours, and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. We have been at it now for... సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అందరూ ఎదురు చూస్తున్న విషయం. మరోవైపు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో ఉన్నటువంటి మైన్స్ని, సీ మైన్స్ని తీసివేయడానికి అమెరికాకు సంబంధించిన సిబ్బంది వెళ్ళింది, కానీ వాటిని తీసివేయడం అంత ఈజీ కాదు అంటూ తెలుస్తుంది. అక్కడ వీళ్ళ టీంని పంపించారు. ఎందుకు? ఇరాన్ చెప్తుంది మేము ఎక్కడెక్కడ సీ మైన్స్ పెట్టామో మాకే తెలీదు, వాటిని డిఫ్యూజ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్తుంది. ఈ నేపథ్యంలో అమెరికాకి సంబంధించిన టీం అక్కడికి వెళ్ళారు. డూ యూ థింక్ ఇరాన్ ఈజ్, అంటే ఓవైపు ఇరు దేశాలు ఎవరికి వారు ఇక్కడ చర్చల పేరుతో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మీకు అనిపిస్తుందా? ఓవైపు చర్చలు జరుగుతున్న సమయంలోనే ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ని ప్రొవోక్ చేయడానికి ట్రై చేయడం, అమెరికానేమో వాళ్ళకు సంబంధించినటువంటి సైన్యాన్ని ఇరాన్ వైపు మోహరిస్తూ ఉండడం, మరోవైపు ఇరాన్ ఎక్కడెక్కడ సీ మైన్స్ పెట్టామో మాకే తెలియదని చెప్పడం. డూ యూ థింక్ ఇట్స్ పాసిబుల్? ఇరాన్కి
చాలా ఇంపార్టెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది. దాన్ని హోల్డ్ చేయడం వల్లనే ఈ యుద్ధంలో ఇన్ఫ్యాక్ట్ పై చేయి సాధించగలిగింది. వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ వెపన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది. అలాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో ఎక్కడెక్కడ బాంబులు పెట్టామో మాకే తెలియదని చెప్పి ఇరాన్ చెప్పడం, దానికి స్పందించి ఇప్పుడు అమెరికా నుంచి ఒక టీం వెళ్ళడం, అక్కడ వాళ్ళకి సైతం గందరగోళంగా ఉండడం, ఇది పాసిబుల్ అయ్యే పని కాదని వాళ్ళు కూడా చెప్తుండడం. సో హౌ కెన్ వి అండర్స్టాండ్ అంటే పూర్తి స్థాయిలో ఒకవేళ చర్చలు అటు ఇటు అయినా, రేపు ఇంకెక్కడైనా ఏదైనా సమస్య ఉన్నా, అమెరికా ఒకవేళ దూకుడుగా వ్యవహరించినా సరే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది అట్ ఎనీ కాస్ట్, యుద్ధంలో గెలిచినా ఓడిపోయినా, రేపు ఎలాంటి వర్స్ట్ కండిషన్లో ఉన్నా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఇరాన్ చేతుల్లోంచి పోకుండా ఉండడానికి ఇరాన్ ప్లాన్ చేసుకుందా? అందుకే ఎక్కడెక్కడ సీ మైన్స్ పెట్టారో వాళ్ళు చెప్పడం లేదా ఇంటెన్షనల్గానే? అంటే ఇరాన్ అంత బ్లైండ్గా అక్కడక్కడ డ్రాప్ చేసి వచ్చిందా సీ మైన్స్ని? ఖచ్చితంగా వాటి ట్రాకింగ్ లేకుండా ఇరాన్ దగ్గర ఉంటుందా? ఇప్పుడు ఈ బుట్టలో అమెరికా పడుతుందా? హౌ కెన్ వి అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్? మరోవైపు అమెరికా అండ్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి చర్చలు అంటే ఇది ఇంపాసిబుల్ అని తెలిసినటువంటి కండిషన్స్ని అమెరికా పెడుతుంది. అమెరికా ఏదైతే కండిషన్స్కి ఒప్పుకోద్దో దాన్నే ఇరాన్ కూడా పెడుతుంది. కానీ వాటి గురించి చర్చించడానికి అంటున్నారు ఇన్ని రోజులు వాటి గురించే యుద్ధం చేసిన తర్వాత, వాటి గురించి మళ్ళీ యుద్ధం చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తున్న దేశాలు కానీ వాటి గురించి చర్చించడానికి ఒక చోట కూర్చుంటున్నాయి. అండ్